స్వాగతం. ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్. ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం. ప్రపంచ క్రైస్తవ వార్తల ముఖ్యాంశాలు. బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా శిల్పం ప్రారంభం. యేసు బాప్తీసం పొందిన అదే ప్రదేశంలో మహిళలకు చారిత్రాత్మక బాప్తీసం. టెక్సస్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం. CAIR ముస్లిం బ్రదర్హుడ్ భూముల కొనుగోలుపై నిషేధం. భారీ విజయం. ది చూజన్ 770 మిలియన్ వ్యూస్ తో క్రైస్తవ ప్రపంచంలోనే రికార్డ్. చైనాలో క్రైస్తవంపై CCP పూర్తి స్థాయి యుద్ధం. చర్చిలపై భారీ ఒత్తిడి. స్పెయిన్ లో నీళ్ళలో మునిగిన చర్చ్ అయినా ఆరాధన ఆగలేదు. విశ్వాసానికి సాక్ష్యం. పాక్ క్రైస్తవ మహిళపై బ్లాస్ఫామిక్ కేస్. మరో విషాద ఘటన. నాయకులు అరెస్ట్. ఇక భారత క్రైస్తవ వార్తలు. పెరిగిన దాడులపై స్పందన. దేశవ్యాప్త క్రిస్టియన్ కాన్ఫరెన్స్. పాస్టర్ ఆమోస్ చర్చ్ ధ్వంసం. సంఘం కన్నీళ్లు, ప్రార్థనలు. మొట్టమొదటి న్యూస్లోకి వెళ్తే, బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా శిల్పం ప్రారంభోత్సవం జరిగింది. నవంబర్ 16, 2025 బ్రెజిల్ సెయారా రాష్ట్రంలోని క్రాటో నగరంలో ఒక మహత్తర ఆధ్యాత్మిక ఘట్టం జరిగింది. అక్కడ ప్రారంభమైంది ప్రపంచంలోనే అతిపెద్ద అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా శిల్పం. 51 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ శిల్పం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాతిమా విగ్రహాల్లో మొదటి స్థానాన్ని సంపాదించింది. ఇది కేవలం శిల్పం కాదు, అది బ్రెజిల్ క్రైస్తవ సమాజం యొక్క గొప్ప విశ్వాసానికి ఒక చిహ్నం. ప్రారంభోత్సవానికి వేలాది మంది యాత్రికులు, బ్రెజిల్ అంతటా నుండి వచ్చిన విశ్వాసులు పాల్గొన్నారు. ప్రత్యేక మాసులు, రోసరీ ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలతో పాటు ఆ వేదిక ఆధ్యాత్మికంగా నిండిపోయింది. నిర్వాహకులు తెలిపారు, అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ముఖ్య సందేశం శాంతి, ప్రార్థన, పశ్చాత్తాపం. ప్రపంచానికి మళ్లీ గుర్తు చేయడం కోసం ఈ విగ్రహాన్ని నిర్మించాం. ఈ సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కలహాలు, హింసలు, యుద్ధాల నడుమ ప్రజలను దేవుని వైపు మళ్లించే పిలుపుగా దీనిని భావిస్తున్నారు. స్థానిక చర్చిలు ప్రకటించాయి, ఈ శిల్పం కేవలం కళాకృతి కాదు, ఇది బ్రెజిల్లోని క్రైస్తవుల కోసం ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవన చిహ్నం. ఇది క్రాటో నగరానికి నూతన క్రైస్తవ యాత్రా స్థానంగా మార్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ఈ సంఘటనను ఒక చారిత్రాత్మక విశ్వాస క్షణంగా భావిస్తున్నారు. నవంబర్ 21, 2025 యేసు బాప్తీసం పొందిన ప్రాంతంలోనే మహిళలు బాప్తీసం పొందారు. యొర్దాను నది ప్రపంచ క్రైస్తవులకు ఒక పవిత్రమైన ప్రదేశం. యేసుక్రీస్తు స్వయంగా బాప్తీసం పొందిన ఆ నది దగ్గర నిన్న జరిగిన ఒక విశేష ఆధ్యాత్మిక క్షణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యొర్దాను నదీ తీరంలో వివిధ దేశాల నుండి వచ్చిన క్రైస్తవ మహిళలు పవిత్ర బాప్తీసం పొందారు. అదే యేసు బాప్తీసం పొందిన స్థలం. దానివల్ల ఈ క్షణం మరింత పవిత్రమైంది. అమెరికా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఇండియా, ఆఫ్రికా దేశాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అరుదైన అవకాశాన్ని పొందడానికి దూరాల్ని దాటి వచ్చారు. కార్యక్రమంలో స్తోత్ర గీతాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ధ్యానంతో సాగే విధంగా ఎంతో ఘనంగా నిర్వహించబడింది. యొర్దాను నది ప్రాంతంలో స్థానిక చర్చిలు ఈ సేవను ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తీసం పొందిన చోటే మనము బాప్తీసం పొందటం మన విశ్వాస యాత్రలో ఒక పునరుద్ధరణ అని పలువురు మహిళలు కన్నీళ్లతో చెప్పారు. ఈ బాప్తీసం కేవలం ఒక కార్యక్రమం కాదు, వారి జీవితాల్లో క్రీస్తుతో కొత్త ఆరంభం, కొత్త శాంతి, కొత్త హృదయాన్ని నెలకొల్పింది. ప్రార్థిద్దాం. ప్రభువైన యేసు యొర్దాను నది వద్ద బాప్తీసం పొందిన ప్రతి మహిళను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. వారి విశ్వాస యాత్రలో కొత్త బలం, కొత్త నిబద్ధతను ఇవ్వము. ఈ పవిత్ర క్షణం వారి జీవితాలను మారుస్తూ నీ వెలుగులోనికి వారిని నడిపించుము. నవంబర్ 21, 2025 టెక్సస్ లో CAIR ముస్లిం బ్రదర్హుడ్ భూముల కొనుగోలుపై నిషేధం. టెక్సస్ అమెరికాలో వేగంగా ఎదుగుతున్న శక్తివంతమైన రాష్ట్రం. కానీ ఈ వారం అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఒక మౌనం, ఒక ఉద్రిక్తత, ఒక కొత్త చట్టపరమైన అధ్యాయం. కథ ఇలా ప్రారంభమైంది. అమెరికాలో ప్రముఖ ఇస్లామిక్ సంస్థ CAIR మరియు ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో పనిచేస్తున్న కొన్ని గ్రూపులు టెక్సస్ రాష్ట్రంలో భూములు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. రాష్ట్ర నాయకులు మరియు భద్రతా విభాగాలు వెంటనే ఒక అంతర్గత సమీక్ష నిర్వహించారు. వారి ప్రశ్న, ఈ సంస్థల కార్యకలాపాలు దేశ భద్రతకు హాని చేస్తాయా? ఆ సమీక్ష తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలు టెక్సస్లో భూములు కొనుగోలు చేయకూడదు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఒక ధైర్యవంతమైన అడుగు. ఈ నిర్ణయం బయటకు రాగానే ఇది అమెరికా మొత్తం మీద పెద్ద చర్చకు దారితీసింది. అందరూ అడుగుతున్న ప్రశ్నలు, ఇది భద్రత కోసం తీసుకున్న రక్షణ చర్యనా లేక మత స్వేచ్ఛపై ప్రభావమా? ఇది ఇతర రాష్ట్రాలకు కూడా పునాది కానుందా? ఇప్పటి వరకు అధికారిక పూర్తి వివరాలు విడుదల చేయలేకపోయినా టెక్సస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం
అమెరికాలో చట్టపరమైన చరిత్రలో ఒక క్రొత్త దిశను సృష్టించింది. మనము ప్రార్థిద్దాం. పరలోకపు తండ్రి, ఈ సమయంలో అమెరికా నాయకులకు నీ చేతుల్లో పెడుతున్నాం. వారికి జ్ఞానం, వివేకం, ఆలోచన ఇవ్వము. దేశం శాంతి కోసం సరైన నిర్ణయాలు తీసుకునే హృదయాన్ని ప్రసాదించుము. టెక్సస్ రాష్ట్రాన్ని, అక్కడ ప్రజలను నీ రక్షణతో కాపాడము. భిన్నమైన మతాలు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్న అందరి మధ్య నీ శాంతిని, సమానత్వాన్ని, న్యాయాన్ని నెలకొల్పము. అమెరికాపై నీ శాంతిని విరజిల్లుము. నవంబర్ 21, 2025 ఇది అత్యంత భారీ విజయం. ది చూజన్ 770 మిలియన్ వ్యూస్తో ప్రో క్రిస్టియన్ ప్రపంచంలో సంచలనం. ఒక చిన్న ప్రాజెక్ట్, కానీ దేవుడు దానిని ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంగా మార్చాడు. ముఖ్యంగా యువతలో బైబిల్ పట్ల కొత్త ఆసక్తి రేపిన ఈ సిరీస్ ది చూజన్ ఇప్పుడు విశ్వాస ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన క్రైస్తవ విజువల్ సిరీస్గా నిలిచింది. నిన్నటి అప్డేట్ ప్రకారం ది చూజన్ మొత్తం 770 మిలియన్ ఎపిసోడ్ వ్యూస్ దాటింది. ఇది క్రైస్తవ సినిమాటిక్ హిస్టరీలో ఒక క్రొత్త అధ్యాయం. యేసుక్రీస్తు జీవితాన్ని జీవంగా చూపించిన సిరీస్ ఇది. సాధారణంగా సినిమాలు బైబిల్ను సంక్లిప్తంగా చూపుతాయి, కానీ ది చూజన్ ప్రతి శిష్యుని జీవితము, వారి బలహీనతలు, వారి ప్రయాణము అన్నింటినీ మన హృదయానికి దగ్గరగా తీసుకొచ్చింది. ప్రపంచంలోని అనేక భాషల్లో దీని ప్రభావం ఉంది. తెలుగు, హిందీ, తమిళ్, స్పానిష్, చైనీస్ ప్రతి భాషలో ఈ సిరీస్ ను లక్షలాది మంది చూస్తున్నారు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక ఆత్మీయ మేల్కొల్పు. యూత్ లో బైబిల్ పట్ల కొత్త ప్రేమ. ప్రతిరోజు సోషల్ మీడియాలో వేలాది మంది యువత ఇలా కామెంట్ చేస్తున్నారు: నేను యేసును మరింత అర్థం చేసుకున్నాను. శిష్యుల జీవితాలు చూసి నా విశ్వాసం బలపడింది. నా జీవితంలో కూడా క్రీస్తు నడుస్తున్నట్లు అనిపించింది. ఇది క్రైస్తవ ప్రపంచానికి ఒక గొప్ప విజయం. చర్చిలు, పాస్టర్లు, క్రైస్తవ సంస్థలు ఈ విజయాన్ని దైవ కార్యంగా అభివర్ణిస్తున్నారు. కారణం, ఈ సిరీస్ ద్వారా బైబిల్ ఘటనలు మళ్ళీ మిలియన్ల హృదయంలోకి జీవాన్ని పొందించాయి. తదుపరి సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సీజన్ 5, సీజన్ 6 కోసం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆసక్తి చూపుతున్నారు. ప్రార్థిద్దాం. ప్రభువైన యేసు ది చూజన్ ద్వారా ప్రపంచానికి నీ జీవితం మరింత స్పష్టంగా కనిపించేలా చేసినందుకు నీ నామానికి మహిమ. ఈ సిరీస్ ను ఆశీర్వదించుము. ఇది వరకు చూసిన వారిని, ఇక చూడబోయే వారిని నీ సత్యంలో బలపరచుము. యువత హృదయాల్లో ఆత్మీయ మేల్కొల్పును కలుగచేయము. ఈ సిరీస్ చూసిన వ్యక్తుల్లో యేసు మాదిరిగా నడుచుకునే స్వభావాన్ని వారికి దయచేయము. నవంబర్ 21, 2025 చైనాలో క్రైస్తవంపై సిసిపి పూర్తి స్థాయి యుద్ధం చేస్తుంది. చైనా, అక్కడి విశ్వాసం అంటే భయం, ప్రార్థన అంటే నిఘ, ఆరాధన అంటే ప్రమాదం. అలాంటి దేశంలో ఇప్పుడు క్రైస్తవ సంఘాలపై దాడులు అత్యంత ప్రమాదకర దశకు చేరాయి. జియాన్ చర్చ్ పాస్టర్లపై భారీ దాడి జరిగింది. బీజింగ్ లో ప్రసిద్ధ జియాన్ చర్చ్, అక్కడి 18 మంది పాస్టర్లపై సిసిపి పోలీసులు ఒకే రోజున అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసు లేదు, ఎలాంటి వివరాలు ఇవ్వలేదు, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబాలకు చెప్పలేదు. ఇది పూర్తి స్థాయి యుద్ధం. మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ పరిశీలకులు ఈ ఘటనను పేర్కొన్నారు. సిసిపి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ క్రైస్తవత్వంపై నడిపిస్తున్న పూర్తి స్థాయి యుద్ధంలో ఇది భయంకరమైన మైలురాయి. చైనాలో ఇప్పటికే రహస్య చర్చల మూసివేత, బైబిళ్ల స్వాధీనం, క్రైస్తవ ఆన్లైన్ కంటెంట్ బ్లాక్, పిల్లల ఆరాధనకు నిషేధం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పాస్టర్ల అరెస్ట్ దానికి మరొక చెడ్డ మలుపు. అమెరికన్ పిల్లలకు కూడా నిషేధాన్ని విధించారు. అరెస్ట్ అయిన పాస్టర్లలో ఒక కుటుంబానికి చెందిన అమెరికన్ పాస్పోర్ట్ ఉన్న పిల్లలు కూడా చైనాను విడిచిపోవడానికి అనుమతించడం లేదు. అంతేకాదు, స్కూల్లో అడ్మిషన్లు, రెంట్ హౌస్, బేసిక్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా బ్లాక్ చేశారు. దీని మూలంగా వాళ్ళను బందీలుగా ఉంచుతున్నారు. చర్చిలపై 24 గంటల నిఘా. ప్రస్తుతం చైనాలో ఇప్పుడు ఇంట్లో బైబిల్ చదివిన సీసీటీవీ చూస్తుంది. గ్రూప్ మీటింగ్ చేసిన అధికారులు విచారిస్తున్నారు. పిల్లలకు ప్రార్థన నేర్పితే కేసులు పెడుతున్నారు. హౌస్ చర్చిలపై రైడ్లు జరుగుతున్నాయి. ఇలా పరిస్థితులు రోజు రోజుకు కఠినమవుతున్నాయి. అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ఐసీసీ, ఓపెన్ డోర్స్, చైనా ఎయిడ్ వంటి సంస్థలు ఇలా చెబుతున్నాయి: చైనా క్రైస్తవులపై అత్యంత క్రూరమైన ఆధ్యాత్మిక యుద్ధం చేస్తుంది. ప్రపంచ దేశాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. మనం కలిసి ప్రార్థిద్దాం. ప్రభువా, చైనా దేశంలోని నీ పిల్లలపై జరుగుతున్న ఈ దాడులను చూచి మా హృదయం దుఃఖిస్తుంది. అరెస్ట్ అయిన పాస్టర్లను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలకు ధైర్యము, రక్షణ, ఆత్మీయ బలం ఇవ్వము. అక్కడున్న ప్రతి క్రైస్తవుడికి నీ సన్నిధిని కవచంగా ఉండనిమ్ము. అంధకారం ఎంత పెరిగినా నీ వెలుగును వారిపై ప్రకాశించుము.
నీళ్ళల్లో మునిగిన చర్చ్ అయినా ఆరాధన ఆగలేదు. నవంబర్ 2025 స్పెయిన్ లో ఒక చిన్న పట్టణం. ప్రవాహం వచ్చిన రాత్రి చర్చ్ మొత్తం నీటితో నిండిపోయింది. బెంచీలు తేలుతూ భూమి కనిపించని స్థితి. అయితే ఉదయం సూర్యుడు ఉదయించగానే అక్కడ ఒక అద్భుత దృశ్యం కనిపించింది. విశ్వాసులు నీటిలో నడుచుకుంటూ లోపలికి ప్రవేశించారు. ఎవరు వెనుతిరగలేదు, ఎవరు భయపడలేదు. వీరి చేతుల్లో బైబిళ్లు మరియు ఆరాధన వాయిద్యాలను పట్టుకొని నీళ్ల మధ్య నిల్చొని పాడిన ఒకే గీతం. పాస్టర్లు, ప్రభువా మేము నీకే ఆరాధన చేస్తాము, అది నీరు వచ్చినా తుఫాను వచ్చినా. పాస్టర్ కన్నీళ్లతో అన్నారు, నీళ్లు చర్చిని ముంచిన మన విశ్వాసాన్ని ముంచలేదు. ఈ సంఘటన ప్రపంచమంతా మనకు ఒక విషయాన్ని చెబుతుంది. నిజమైన ఆరాధన అనేది సౌకర్యంలో లేదు. పరిస్థితులను దాటుకొని నిలబడినప్పుడు దేవుని కంటే పెద్ద విపత్తు లేదు. మనం ఎక్కడ ఉన్నా అక్కడే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రార్థిద్దాం. పరలోకపు తండ్రి, నీళ్ళలో నిలబడి కూడా ఆరాధించిన ఆ చర్చిలా మా హృదయాలను కూడా అచంచలంగా ఉండనిమ్ము. ప్రవాహాలు వచ్చినా, సమస్యలు వచ్చినా మేము వెనుకడుగు వేయకుండా నీ వైపు చూడడానికి బలం ఇవ్వుము. ప్రభువా, నీ ప్రజల జీవితాల్లో ఆత్మీయ వరదలను నీవే నిలుపుము. వారి ఇంటికి శాంతి, వారి ఆత్మకు బలం, వారి భవిష్యత్తుకు నీ దివ్య రక్షణ ఇవ్వుము. నీ రాజ్యం కోసం నిలబడే ప్రతి విశ్వాసిని నీ హస్తంలో దాచుము. నీ అగ్ని, నీ ఆత్మ వారి మీద కుమ్మరించుము. నవంబర్ 10, 2025 పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల స్టెల్లా కవర్ అనే క్రైస్తవ యువతపై 1 కాదు 2 దైవ దూషణ కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఆమెపై సెక్షన్ 295A మతాభిమానాలు దెబ్బతీయడం మరియు సెక్షన్ 505 భయం, గందరగోళం సృష్టించడం కింద కేసులు పెట్టారు. ఇవి పాకిస్తాన్లో క్రైస్తవులకు అత్యంత ప్రమాదకరమైన సెక్షన్లు. అరెస్ట్ అనంతరం ఆమెను కాఫ్టా సైడాన్ ప్రాంత పోలీస్ స్టేషన్లో రాత్రి విచారించారు. స్థానిక తీవ్రవాద గుంపులు ఒత్తిడి కారణంగా ఈ కేసు మరింత వేడెక్కింది. స్టెల్లా లాయర్ లాజర్ అల్లా రాక హైకోర్టు ఎదుట నిలబడి ఇలా వాదించారు, ఈ ఆరోపణలకు ఆధారాలు లేవు. ఆమెపై పెట్టిన కేసులు కేవలం మత వివక్ష పునాదిపై ఉన్నాయి. దీర్ఘ వాదనలు, పత్రాల పరిశీలనలు అనంతరం హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు స్టెల్లా కుటుంబానికి, పాక్ క్రైస్తవులకు గొప్ప ఊరటగా మారింది. బెయిల్ షరతులుగా 2 లక్షలు PKR బాండ్ విధించబడింది. స్టెల్లా కన్నీరుతో ఇలా చెప్పింది, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రాణం రక్షించబడింది. ఆమె లాయర్ ఈ తీర్పును న్యాయం కోసం పోరాటం గెలిచిన రోజుగా అభివర్ణించారు. ప్రార్థిద్దాం స్టెల్లా మరియు పాక్ క్రైస్తవుల కోసం. ప్రభువా, పాకిస్తాన్ లో హింసను ఎదుర్కొంటున్న స్టెల్లా కవర్ వంటి క్రైస్తవులను నీ చేతుల్లో ఉంచుతున్నాము. కీడు చేసే వారి నుండి కాపాడము. నిరపరాధుల కోసం న్యాయం నిలబెట్టుము. భయంతో ఉన్న వారికి ధైర్యం ఇవ్వుము. ఆ దేశంలో నీ శాంతి, రక్షణ, కృప చూపుము. పాస్టర్ ఆమోస్ చర్చ్ భవనం ధ్వంసం. నవంబర్ 16, 2025 నల్లిగూడ విలేజ్, మల్కన్గిరి డిస్ట్రిక్ట్, ఒడిస్సా. ఒక శాంతిమయమైన ఆదివారం రాత్రి ప్రతి వారం ప్రార్థనలతో, స్తోత్రాలతో నిండిపోయే ఆ చిన్న చర్చ్ ఒక్క క్షణంలో విధ్వంసానికి గురైంది. నవంబర్ 16 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చర్చ్ ప్రాంగణంలోనికి ప్రవేశించి కిటికీలను పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రార్థనా సామాగ్రిని చిందరవందరగా విసిరేశారు. ఉదయం స్థానికులు చూసినప్పుడు చర్చిలోని దృశ్యం గుండెను నొప్పించేలా ఉంది. పాస్టర్ ఆమోస్ గారు ఆవేదనగా చెప్పారు, గత 35 ఏళ్లుగా మా సంఘం ఇదే స్థలంలో శాంతిగా ఆరాధిస్తుంది. ఇలాంటి దాడి మా హృదయాలను బాధపరుస్తుంది. ఈ చర్చ్ అనేక కుటుంబాలకు ఆత్మీయ నిలయంగా ఉంది. సంఘం కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థించారు. సంఘటనపై పెరుగుతున్న అనుమానాలు. ఇటీవల వారాల్లో సమీప ప్రాంతాల్లో ఇలాంటి దాడులు పెరుగుతుండటంతో ఇది కూడా లక్ష్యంగా చేసిన దాడి కావచ్చని అనుమానిస్తున్నారు. పోలీస్ విచారణలో దాడిపై అధికారిక ఫిర్యాదు నమోదైంది. దుండగులు ఎవరు, ఎందుకు, ఏ కారణం చేత చేశారు అని అన్వేషణ కొనసాగుతుంది. సంఘం ప్రతిస్పందన. మేము పునర్నిర్మిస్తాం. ఆరాధకులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చర్చ్ బయట నిలబడి దేవుణ్ణి ప్రార్థించారు. చర్చిని ధ్వంసం చేయవచ్చు, కానీ మా విశ్వాసాన్ని కాదు. పాస్టర్ ఆమోస్ ప్రకటించారు, మేము త్వరలోనే చర్చిని పునర్నిర్మిస్తాం. ఆరాధన ఒక రోజు కూడా ఆగదు. ప్రార్థిద్దాం. ప్రభువా, పాస్టర్ ఆమోస్ గారి సంఘంపై నీ రక్షణ ఉండనిమ్ము. ధ్వంసమైన ప్రతి భాగాన్ని మీరు పునరుద్ధరించండి. భయాన్ని కాక ధైర్యాన్ని వాళ్ళ హృదయాల్లో నింపండి. ఈ దాడి చేసిన వారికి పశ్చాత్తాపం ఇవ్వము. చర్చిని మరింత బలంగా నిలబెట్టుము. దేశవ్యాప్తంగా క్రైస్తవ కాన్ఫరెన్స్లు. పెరుగుతున్న దాడులపై నిర్ణయాత్మక స్పందన. 29 నవంబర్ 2025 న్యూఢిల్లీ, ఇండియా, జంతర్ మంతర్. భారతదేశం అంతటా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. చిన్న చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు ఆరాధన నిలిపివేయాలన్న ఒత్తిళ్లు,
చర్చిలు ధ్వంసం చేయడం, పాస్టర్లపై దాడులు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాయి. ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇంకా నిశ్శబ్దంగా ఉండాలా? అదే సమయంలో దేశమంతా ఉన్న క్రైస్తవ పెద్దలు, పాస్టర్లు, చట్టవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదంతా ఇక చాలు, ఇప్పుడు దేశం ముందుకు వచ్చి మనం మాట్లాడాలి. అలా నేషనల్ క్రిస్టియన్ కన్వెన్షన్ 2025 ప్రకటించబడింది. ప్రధానమైన అంశాలు: ఇక మేము మౌనంగా ఉండము, క్రైస్తవ నాయకుల హెచ్చరిక. దాడులు ప్రతి సంవత్సరం రెట్టింపు అవడంతో క్రైస్తవ సంఘాలు కలిసి ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒకే స్వరం ఇవ్వాలని నిర్ణయించారు. యూసిఎఫ్ రికార్డు 1949 నుండి 2024 వరకు దాడుల సంఖ్య భారీగా పెరిగింది. గత 10 సంవత్సరాల్లో కేసుల సంఖ్య సుమారు 700% పెరిగిందని డేటా స్పష్టంగా చెబుతుంది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ప్రధానమైన డిమాండ్ దళిత్ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్. దశాబ్దాలుగా ఉన్న అన్యాయం, మైనారిటీ రక్షణ చట్టాల బలహీనత, ఎఫ్ఐఆర్ నమోదు నిరాకరణ వంటి సమస్యలకు చట్టపరమైన పరిష్కారం కోరుతున్నారు. దేశమంతటి నుండి ప్రముఖ క్రైస్తవ నాయకులు హాజరవుతున్నారు. ప్రధానంగా దాడులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జార్ఖండ్, ఒడిశా. ఈ ప్రాంతాల క్రైస్తవ నాయకులు ఢిల్లీకి చేరనున్నారు. మీడియా, న్యాయవాదులు, పౌర సమాజం ఒక వేదికపై సాక్ష్యాలు ఆధారంగా రాజ్యాంగ చర్యలు తీసుకోవాలి అనే ప్రధాన డిమాండ్తో ప్రత్యేక చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య ఫలితంగా ఢిల్లీ డిక్లరేషన్ 2025 కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా జరిగిన దాడులు, క్రైస్తవుల భద్రతకు సూచనలు, చట్ట సవరణల డిమాండ్లు వీటన్నింటినీ సమ్మిళితం చేసిన డిక్లరేషన్ ప్రధానమంత్రికి మరియు కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రార్థిద్దాం. ప్రభువా, భారతదేశంలో ప్రతి క్రైస్తవ సహోదరుని నీ రక్షణతో చుట్టుముట్టుము. చర్చిలను, పాస్టర్లను, యువతను, కుటుంబాలను నీ జ్ఞానంతో, ధైర్యంతో నింపుము. ఈ కాన్ఫరెన్స్ ద్వారా న్యాయం, శాంతి మరియు నీ చిత్తం ఈ దేశంలో నెరవేరునుగాక. ఒక్క మాట మర్చిపోవద్దు, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే. గుర్తుంచుకోండి, అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా ప్రతి చోట మనము క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్స్, స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.